ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. నా తరపున, మా సంఘం తరపున, వెరాక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా, మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను వీడియోస్ అన్నీ కూడా నాది యూట్యూబ్లో మీరు చూసుంటారు. అది ఒక చర్చ్ లోపల ప్రార్థన చేస్తూ అందరికి కూడా అభిషేకంతో ప్రేయర్ చేస్తున్న వీడియోసు. తర్వాత నేను ఫేస్బుక్లో లైవ్ చేసినప్పుడు భాషల్లో, అన్య భాషల్లో మాట్లాడుచు ప్రవచిస్తూ చేస్తున్న వీడియోస్ అనమాట. యూట్యూబ్లో కూడా అప్లై చేశాను, ఫేస్బుక్లో కూడా ఉంది. అయితే నీల్ రాజు అనే ఒక వ్యక్తి, ఒక బ్రదర్, భయంకరంగా నేను బెంగళూరులో తెలుగు అబద్ధ ప్రవక్తనని నా మీద భయంకరమైన కామెంట్స్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో, నీల్ రాజు అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాడనమాట. నేను ప్రవక్తని బెనీనా ప్రియ మాట్లాడుచున్నాను. ఎలాగ పెట్టాడంటే, నా జాబులు కాల్ అవుతాయి, గూగుల్ పేలు వస్తాయి, మరి ముఖ్యంగా భాషల్లో మాట్లాడడాన్ని ఎక్కిరించడం, తర్వాత పాట పాడుతుంటే కుతూహలం ఆర్భాటమని తెలుగులో పాట పాడుతుంటే దాన్ని గేహేళన చేసి మాట్లాడడం, తర్వాత నాకంట అధికంగా గూగుల్ పేకి డబ్బులు వచ్చి మేకప్ వేసుకోవడానికి, నేను పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు వస్తున్నాయి, అవన్నీ కూడా భయంకరంగా మాట్లాడాడు. అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరందరూ కూడా చూడండి. చూసి ఏంటి ఒక్క సేవకురాలు సేవ చెయ్యాలి అంటే దేవుని ప్రణాళిక లేకుండా ఆ సేవలోకి రాను కాదు. నేనైతే దేవుడు యేసుక్రీస్తు నన్ను తల్లి గర్భంలో రూపించక మునుకే ఎన్నుకుని నన్ను ఈ సేవకు పిలిచాడు. సాధారణంగా నేను బీకామ్ కంప్యూటర్స్ చేసి నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. మ్యారేజ్ అయిపోయింది, 2010లో మ్యారేజ్ అయింది. నేను మ్యారేజ్కి ముందు నుంచి కూడా జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే జాబ్ చేస్తూ ఉంటే దేవుడు స్వరం వినపడింది నాకు, నువ్వు సేవకు రావాలని. నాకు భాషల అభిషేకం ఉన్నది, స్వస్థత వరం ఉన్నది, ప్రవచన వరం, 9 వరాలతో ఫలాలతో దేవుడు నింపాడు, అగ్ని అభిషేకంతో నింపాడు. మాట పలికితే జరిగేలాగా దాదాపు 20 మందికి గర్భఫలాలు ఇచ్చాడు దేవుడు. క్యాన్సర్ రోగులు స్వస్థపడ్డారు, ఎయిడ్స్ రోగులు స్వస్థపడ్డారు, రకరకాల స్కిన్ వ్యాధుల నుంచి స్వస్థపడ్డారు, కన్ను చూపు సరళపరచబడ్డం, హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్నవారు స్వస్థపరచబడ్డాం, అనేక మానసిక ఒత్తిడిలో నిరుత్సాహంతో ఉన్న వారికి ఆదరణగా, ఒక తల్లిగా, ఒక సిస్టర్గా నన్ను దేవుడు తన సేవలో బలంగా వాడుకున్నాడు. అభిషేకం అన్నది నా అంతటా నాకు వచ్చింది కాదు, దేవుడు నాకు ఇచ్చిన అది వరాలన్నమాట. ఇంకా అలాగ మాట్లాడాడు కదా గూగుల్ పేకి వచ్చాయని. నాకైతే నేను లాక్డౌన్లో ఫేస్బుక్లో లైవ్ తీస్తున్నప్పుడు నాకు ఇంకా అప్పుడు లాక్డౌన్లో చాలా క్రిటికల్ పరిస్థితి, అంటే ఆర్థికంగా చాలా కష్టంగా ఉండేది కదా. అప్పుడు ఒక గూగుల్ పేలో 500, 200, 100 అట్లా 5,000 రూపాయలు వచ్చింది. అంతకు మించి తర్వాత నేను మీరు చూశారు యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ అప్లై చేశాను, నేను ప్రేయర్ చేస్తున్నది అన్నీ కూడా. అయితే నేను అసలు గూగుల్ పేకి డబ్బులు పంపించండి అని కూడా చెప్పలేదు, అసలు గూగుల్ పే అని కూడా పెట్టుకోలేదు. అయితే మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తానని పెట్టుకున్నా. తర్వాత చాలామంది నాకు కాల్ చేసి ప్రేయర్ చేసుకున్నారు. నేను ఎవరిని కూడా కానుకేమీ అడగలేదు. కానుక అనేది వాళ్ళు ప్రేరేపించి సంఘానికి ఇచ్చేది, మనం బలవంతం చేసో మనం అడిగి తీసుకునేది కాదు. ఆ తర్వాత అలాగన్నాడు, నన్ను వచ్చి బెంగళూరులో నా భర్త వ్యాపారం చేస్తూ కష్టపడి నన్ను, నా కొడుకుని చాకుతున్నాడు. నాకు గూగుల్ పేలోకి డబ్బులు రావటం లేదు, ఎవ్వరు కూడా కానుకలేం నాకేం పంపించడం లేదు, నేను ఎవరిని కూడా అడగడం లేదు.
అయితే కష్టపడి ఒక్క రూపాయి అయితే కూడా నా భర్త కష్టపడి చాకుతున్నాడు ప్రతి ఒక్క దానికి. ఇంకో విషయం, గో పార్లర్కి వెళ్తుంది, మేకప్ అవన్నీ మాట్లాడాడు. నేను ఉన్నదే ఫుల్ కలర్గా, నాకు మేకప్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా నేను ఒక్క క్రీమ్ వేయలేదు, పౌడర్ వేయలేదు, ఏం వేయలేదు. అలాగే మార్నింగ్ నుంచి ఇంకా నేను స్నానం కూడా చేయలేదు. కానీ చూడండి, అది కలర్ అనేది ఒక తేజో మహిమ అనేది దేవుడు ఇచ్చేది. అలాగంతా మాట్లాడుతూ స్త్రీలని, పురుషుల్ని, అనేక మంది సేవకుల్ని ఈరోజు చూస్తుంటే వారి మనసు, వారు చేయలేని విషయాలు కూడా ఉత్తిగా మాట్లాడుతూ అనేక మంది సేవకుల్ని నీల్రాజ్ అనే అతను క్లెయిమ్ చేస్తూ భయంకరంగా వీడియోలు చేస్తూ వాళ్ళు చేస్తున్న స్వస్థత ప్రార్థనలు, వారు చేస్తున్న ప్రవచనాత్మకమైన విషయాలైతేమి, వారి భాషల్లో మాట్లాడే విషయాలైతేమి, అది దేవుడిచ్చిన వరాలు, ఫలాలు, వాటిని చూపిస్తూ భయంకరంగా మాట్లాడుచు హేళన చేస్తూ అనేక మందిని తప్పుదారిలోకి, దేవుని పిల్లల్ని కూడా తప్పుదారిలోకి పట్టిస్తున్న ఒక వ్యక్తి అన్నమాట అతను. ఈ నీల్రాజ్ అనే అతను దేవుడు ప్రార్థన చేయగా ఇప్పుడైతే దేవుడు చూస్తూ ఉన్నాడు, కానీ ఉగ్రత భయంకరంగా దిగిరాబోతుంది. దేవుడు అన్నాడు, అభిషేకించిన వారిని ముట్టరాదనియు, తన అభిషక్తునికి కీడి చేయరాదనియు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అభిషేకంలో ఉన్నవారికి, వరాలు ఫలాలు ఉన్నవారిని గురించి అనేక మంది సేవకుల్ని ఈరోజు చూడండి, చిన్న సేవకులు ఉన్నారు, అందులో పెద్ద సేవకులు కూడా ఉన్నాడు. తను మాట్లాడిన వారిలో అందరినీ కూడా బ్లైమ్ చేసుకుంటూ, అందరినీ కూడా చెడుగా మాట్లాడుచు, వాళ్ళేమో వాళ్ళ సేవలో మంచిగా వాళ్ళు ఎదుగుతుంటే ఎదగకూడదు, దిగిచారిపోవాలి, కింద పడిపోవాలి, వీరు సేవలో అభివృద్ధి పొందకూడదు, వీరికి సర్టిఫికేట్స్ రాకూడదు, ఇంకా అనేక కానుకలు రాకూడదు, వీరి సంఘాలు కట్టకూడదు, వీళ్ళు ఎదగకూడదు, మంచిగా ఆ సేవలో ఉండకూడదు అన్నట్లుగా అది వచ్చి ఏంటంటే తను స్వయంగా మాట్లాడతలేదు, ఎవరో వెనక నుంచి డబ్బులు ఇచ్చి, వెనక నుంచి నువ్వు ముందుకెళ్ళు, వెనకాల మేముంటాం, నీకు సపోర్ట్ చేస్తాం అన్నట్లు చెప్పి అతన్ని ముందుకు తోసి, ఈరోజు చూస్తే చిన్న చిన్న సేవకుల నుంచి, పెద్ద సేవకుల నుంచి అందరి గురించి కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ, అబద్ధ ప్రవక్తలు అన్నట్లుగా ఎంత భయంకరంగా మాట్లాడుచున్నాడంటే నీల్రాజు మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుచున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యానుసారంగా మనం చూసినట్లయితే యాకోబు గ్రంథము 1:17 ప్రకారం మీరు చూడండి, బైబిల్లో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూడండి, ఒక అభిషేకమైన, ఒక అన్య భాషలైన, వరాలైన, ఫలాలైన, ఏ వరమున్నా అది ఎక్కడి నుంచి వచ్చిందంట అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. శ్రేష్టమైనది ఒక సేవకుని ఎన్నుకోవాలంటే. ఇంకొక విషయం ఏమంటే, బీకామ్ కంప్యూటర్స్ చేశాను నేను. అయితే నేను ఒక అడ్మిన్ సెక్షన్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని. నేను అప్పుడే నాకు 30,000 శాలరీ ఉండేది. ఇప్పుడు నుండి ఒక 70,000-80,000 శాలరీ వచ్చేది నాకు. నా జాబ్ని నేను రిజైన్ చేసేసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి, దేవుడు స్వరంతో పిలిచాడు సేవకు రమ్మని. ఆ స్వరాన్ని నేను విని దేవునికి లోబడి సేవకు వచ్చిన సేవకురాలిని నేను. నేనంతటా నేను సేవకు రాలేదు, దేవుడు పిలిస్తే మాత్రమే సేవకు వచ్చిన దాన్ని. ఇప్పుడు నేను దేవుడు పిలిచాడు, సేవకు రాకుండా జాబ్ చేసుకుని దేవుడి మాటకి లోబడకుండా ఉండుండొచ్చా? దేవునికి లోబడమని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి నేను దేవుని పిలుపు అందుకుని సేవకు వచ్చాను. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఒకరోజు నేను ఒక చిన్న ఈవెంజలిస్ట్నిలే, ఒక చిన్న సేవకులే అనుకొని నేనున్నప్పుడు 5 సార్లు
దేవుడు మాట్లాడాడు, నువ్వు ప్రవక్తినివి, నేను పిలిచిన ప్రవక్తినివిని 5 సార్లు తన స్వరముతో మాట్లాడగా నేను ప్రవక్తిని అని పెట్టుకున్నాను. అనుకోవచ్చు చాలామంది, ప్రవక్త ఎలాగవుతావు, అబద్ధ ప్రవక్త అంటున్నాడు. నేను చెప్పిన ప్రతి ప్రవచనం దేవుని ఆత్మ కలిగి నెరవేరబడింది. నేను చెప్పిన దేవుని ఆత్మ కలిగి దేవుడు ఏ మాట రిలీజ్ చేశాడో ప్రతి ఒక్కటి కూడా దేవుడు అది ఖచ్చితంగా నెరవేర్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో నడుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నేను వెళ్తున్నప్పుడు. కాబట్టి చూడండి, వాక్యం దేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైన యాకోబు గ్రంథము 1:17లో దేవుడు అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచే వచ్చి ఉన్నది అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో వరాలు ఫలాలు అనేవి ఈ లోకానుసారమైనవి కాదు, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుడు యేసుక్రీస్తు మనకిచ్చి ఉన్నాడు. ఇంకొక మాట, మనం సేవకులం కాబట్టి ఇంకొక మాట దేవుడు యాకోబు గ్రంథము 1:12 ప్రకారం దేవుడు అంటున్నాడు, శోధను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. అయితే ఈరోజు నేను మీరు నమ్ముతారో లేదో, నేను ప్రతిరోజు ప్రార్థన చేసేది ఏంటంటే, యోబు వలె యథార్థంగా, నీతివంతంగా, నిజాయితీగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. దేవునితో నేను నడుస్తున్న అడుగులు ఎలాంటివంటే, చాలా నా లైఫ్ పరిశుద్ధమైనది, యథార్థమైనది, నీతిమంతుని దేవుని వలె జీవించాలని నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, అబద్ధాలు చెప్పను, యథార్థంగా ఉంటాను. ఒక అన్న ఫోన్ చేసి చెప్పాడు, సిస్టర్ ఇలాగా నీలరాజు మీ వీడియోస్ పెట్టాడు, చూశాను సిస్టర్, మీరు చాలా కల్మషం లేని వ్యక్తిగా ఉంటారు అని. ఇంకా చాలామంది ఒక 10-15 మెంబర్స్ వరకు ఫోన్స్ మీద ఫోన్స్, కొంతమంది నా వాట్సాప్కు మెసేజ్ చేశారు, ఇలా పెట్టాడు చూసారా సిస్టర్ మీరు, ఏంటి అంటే, అవును బ్రదర్స్ పెట్టారు. అయితే జీసస్ విత్ మీ అంటే యేసుక్రీస్తు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి మనకు శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ధన్యులమంట. ఆ శోధించబడిన వారై మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు సేవకుల్ని ప్రేమిస్తున్నాడు, విశ్వాసుల్ని ప్రేమిస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. కాబట్టి మనకి ఏ కిరీటం దేవుడు ఇస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. కాబట్టి ఈ లోకంలో అనేక మంది అవమానపరచవచ్చు, అనేక మంది చెడుగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒకవేళ అతను పెట్టిన దాన్ని బట్టి డబ్బు కొరకేంటో సేవకు వచ్చుంటే, నా 50,000 70,000 శాలరీని నేను రిజైన్ చేసేసి సేవకు డబ్బు కొరకే సేవకు వచ్చుంటే అలా ఉంటుందా? చక్కగా జాబ్ చేసుకుని నేను అన్ని రకాలుగా ఆ డబ్బును యూజ్ చేసేదాన్ని కదా. ఎందుకు నా జాబ్ను కూడా నేను రిజైన్ చేసి సేవకు రావడం జరిగిందంటే, దేవుని పిలుపు అందుకొని దేవునికి లోబడి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ గ్రహించవలసిన విషయం ఏమంటే, నీలరాజు ఇలా బ్లేమ్ చేసి అనేక మంది సేవకులతో జీవితాలతో ఆడుకుంటూ అనేక మంది ఒక సేవకుడు ఎదగాలి అంటే ఎంత ప్రయాసం, ఎంత కన్నీరు, ఎంత వేదన తెలుసా? నేను కూడా వెళ్తుంటాను. పుట్టినప్పటి నుంచి 3 నెలల బాబు నుంచే ఆ కుమారుని తీసుకుని సేవకు పరిగెత్తేదాన్ని. అలాగా ఎంత దూర ప్రాంతాలు పరిగెత్తేదాన్ని, హౌస్ విజిటింగ్స్ వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. నేను ఎలాంటి వారి మధ్య సేవ చేస్తానో చెప్తాను చూడండి. బెంగళూరు పట్టణంలో కెంగేరి అని ఒక ఏరియాలో, అక్కడి నుంచి కెంగేరి నుంచి మళ్ళీ ఒక రామచంద్రపూర్ అని ఒక విలేజ్ టైప్లో ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఒక 25 మెంబర్స్ వరకు ఒక ఇంటి లోపల నేను సంఘం నడిపిస్తాను. అక్కడ వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే,
మట్టి పనులకు వెళ్ళేవాళ్ళు. తర్వాత వచ్చి సిమెంట్ పనులకు వెళ్ళేవాళ్ళు. చాలా బీద కుటుంబాలు చిన్న చిన్న ఒక సీట్ హౌసెస్ తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇచ్చే కానుక నాకు ఆటో ఫేర్ సరిపోదండి. నేను 3 బస్సులు మారి నా కుమారుని తీసుకుని ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి అందరూ ఇక్కడున్న బెంగుళూరులో ఉన్న సేవకులు కూడా అంటారు, అంత దూరం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్తారా సిస్టర్ అని అంటూ ఉంటారు. కానీ మనకిచ్చిన ఆత్మలు అది ఎంత దూరమైనా సరే మనం ప్రయాసపడి వెళ్ళడమే దేవుని పని. ఒక్క ఆత్మ కొరకు నేను అక్కడికి వెళ్ళాను. ఈరోజు నాకు 25 మంది ఆత్మలు ఇచ్చాడు. ఒక్కరు రక్షించబడ్డారు. ఆ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, వాళ్ళు కూతుర్లు, వాళ్ళు అక్కడున్న అందరు కూడా రక్షణలోకి నడిపించబడ్డారు. అది ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఒక్క ఆత్మ రక్షించబడితే ఆ పరలోకంలో దేవదూతలు ఆనందంతో గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతారు. కాబట్టి ఒక ఆత్మ కొరకు అనేక మంది రక్షణ మార్గాలను నడిపించట కొరకు పరిశుద్ధాత్మదేవుడు అలా తీసుకెళ్తున్నాడే. కానీ ఏదో గూగుల్ పేలో కానుకలు వచ్చేస్తాయని సరే నీలరాజు చెప్పినట్లే గూగుల్ పేలో ఆ జోబులన్నీ అందరికీ ఖాళీ అయిపోతున్నది. బెనీనా ప్రియా సిస్టర్కి గూగుల్ పేలో కొట్టేస్తున్నారు, ప్రవక్తకి అబద్ధ ప్రవక్త అంటున్నాడు కదా. నాకు అయితే మరి లగ్జరీ లైఫ్ ఉండాలి కదా. నా భర్త ఎందుకు కష్టపడి నన్ను జాగుతున్నాడు, నా ఇంటికి 16,000 రెంట్ కడుతున్నాడు, నా పిల్లోడికి 45,000 ఫీజు కట్టాడు, నా భర్త ఎంత కష్టపడి సాగుతున్నాడు తెలుసా. చాలా మార్నింగ్ వెళ్తే నైట్ 11కి వస్తాడు. ఎంత కష్టం ఉంటుంది ఆయనకి. ఎంత కష్టపడి జాగుతుంటే గూగుల్ పేలో లగ్జరీ లైఫ్ ఉండాలి కదా. కనీసం నాకు కారు కూడా లేదు. నేను ఆటోలో వెళ్ళాలి. మా ఆయన 2 వీలర్ ఒక్కటే ఉంది, అది కూడా లోన్లో కొనుక్కున్నాం మేము కష్టపడి. గూగుల్ పేలో వచ్చేస్తే లగ్జరీ మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి కదా, కాస్ట్లీగా లగ్జరీగా ఉండాలి కదా. అలా లేదే, నా లైఫ్ లేదే. ఎందుకు? ప్రతి ఒక్కటి దేవుడు ఆశీర్వదించిందే నాకు. కాబట్టి ఊరికే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడినావనుకో, అభిషక్తుల్ని, ప్రవక్తల్ని, వరాలున్న వాళ్ళని, ఫలానున్న వాళ్ళని, నీలరాజు ఏది పడితే అది మాట్లాడినాడు అనుకో, దేవుడు చూస్తాడు. తర్వాత బలమైన శిక్షా విధి ఉంటుంది. మరి ముఖ్యంగా సేవకుల్ని మాట్లాడడం ద్వారా అది పాపంలోకి లెక్కలోకి వస్తుంది. మరి ముఖ్యంగా అది శాపం వస్తుంది. మరి ముఖ్యంగా దేవుడి ఉగ్రత దిగి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకో. నీ వెనకాల నీకు డబ్బులు ఇచ్చారో, నిన్ను వేరే వాళ్ళు నెట్టి నిన్ను ఇలా వీడియోస్ చేయమన్నారో, లేకపోతే నువ్వు సొంతంగా చేసేవో, ఆ ప్రతి ఒక్కటి మనుషులకి తెలియదు. ఇప్పుడు అన్యులు ఉన్నారు, ఇప్పుడిప్పుడే రక్షణలోకి వస్తూ ఉంటారు, యేసయ్య నమ్ముకుంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇవన్నీ నిజమని నమ్ముతారు. వాళ్ళకేం తెలుసు? తెలీదు. ఇంకా అభిషేకము భాషల్లో నమ్మని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా డబ్బుల కొరకు వీళ్ళు ఇలా అబద్ధంగా చేస్తారేమని వాళ్ళు కూడా నమ్ముతారు. కానీ అనేక మందిని నువ్వు ఒకవేళ నమ్మించవచ్చు, కానీ దేవుని హృదయం నొప్పించిన నిన్ను దేవుడు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకో. ఇది చాలా శిక్షా విధికి లోనవడానికి దేవుడు చేస్తాడు కార్యాలు. నిజంగా ఎంతమంది సేవకులు సఫర్ అయి ఉంటారు, ఎంతమంది బాధపడి ఉంటారు. పైకి నాలాగా వీడియో చేయలేదు చాలామంది, కానీ వాళ్ళంతా ఏంటంటే సేవలో చాలా బిజీ ఉంటారు. సేవలో చాలా వాళ్ళకి అక్కడ ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది, బిజీగా ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఏం మాట్లాడలేక ఉండిపోయి ఉండొచ్చు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇలా చేయడం మానేసి, లోకంలో చూసినావా ఎంతమంది కష్టపడుతున్నారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు వీడియోలు పెట్టుకుని నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, నీకు వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబ్ పెరుగుతారు అని నువ్వు చేయడం ద్వారా నీకు ఒదిగేది ఏం లేదు. ఇది లోకానుసారం జీవితం అంతే. పరలోకం వెళితే అక్కడ దేవునితో ఆనందం, సుఖం, సంతోషం ఉంటుంది.
అలాంటి జీవితం నువ్వు కావాలి అనుకుంటే ఇవన్నీ మానివేసి నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో, చూడు లోకంలో చూస్తే పాపం అధికమైపోయింది, యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ మధ్యలో అధికంగా చూస్తే చిన్న పిల్లలు రేపుకు గురవుతున్నారు. ఇవన్నీ చూస్తే నువ్వు లైవ్లోకి రా. సేవకుడు ఇలా, ఈ సేవకుడు ఇలా, అది ఇది నువ్వు మాట్లాడే బదులు లైవ్లో కూర్చుని ప్రార్థన చేయి చూద్దాం. ఇలా పాపంలో ఉన్న వారి కొరకు, శాపంలో ఉన్న వారి కొరకు, చీకట్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయగలుగుతా నువ్వు? చేయవు నువ్వు. ఎందుకంటే నీలో అపవిత్రాత్మ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటావు. సైతాన్ని పట్టినవాడు అలా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు నిన్ను కుక్కతో పోల్చాడు తెలుసా. కుక్కలు మురుగుతూ ఉంటాయి, అవి మురిగి నేను కొట్టినప్పుడు సైలెంట్గా పడుంటాయి అని క్లియర్గా చెప్పాడు. నేను చాలా దేవుని ఆత్మ కలిగిన దాన్ని. జరిగేది అన్నీ కూడా నాకు దేవుడు బయలుపరుస్తుంటాడు. ఊరికే నన్ను ప్రవక్తగా ఈ లోకానికి నన్ను ఎన్నుకోలే దేవుడు. చాలా మహిమగల దేవుడు నన్ను ఎన్నుకున్నవాడు యేసుక్రీస్తు. చాలామంది ఇప్పుడు చున్నీ వేసుకున్న, ఇక్కడ పైన ఈ చున్నీ వేసుకోకపోయినా దేవుడు ప్రార్థన వింటాడు. కానీ బైబిల్లో ఉంది ముసుగు వేసుకుని స్త్రీ ప్రార్థన చేయాలి అని. నేను వేసుకున్నా, అది వెనక్కిపోయింది. దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం, ఎన్నో రకాలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా దేవుని లెక్కలోకి వస్తాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు తీసుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్. కాబట్టి అనేక మంది సేవకుల్ని ఎవరెవరినైతే ప్రభా పరిశుద్ధాత్మదేవా నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నా, ఎవరెవరినైతే ప్రభా ఏడుస్తున్నారో, అమ్మా తేజ బ్రదర్ అయితేమి ఎంత బాధపడుతున్నారు తెలుసా వాళ్ళైతే. విజయ్ ప్రసాద్ రెడ్డి పెట్టాడు వీడియో, అమ్మా తేజ అన్ని అబద్ధాలతో సేవ చేస్తున్నాడు, గ్రిమిక్రీ చేస్తున్నాడు అన్నట్లు. అయితే నిజంగా మంచి సేవకుల్ని దేవుడు భూమి మీదకి ఎందుకు లేపుతున్నాడు అంటే మంచిగా వాళ్ళ సేవలో ఎదగడానికి. ప్రవీణ్ పాస్ట్ ఉన్నారు, బెల్లంపల్లి ప్రవీణ్ పాస్ట్ గారు, యథార్థమైన సేవ వాళ్ళది. మీకు తెలియదంతే, చాలామంది సేవకులు మంచి సేవలో ఉన్నారు. పాల్పుత్రి గారు మంచి సేవలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు. అనేక ప్రజలు వచ్చేస్తున్నారు, నమ్మేస్తున్నారు. వాళ్ళకి మంచి కానుకలు వచ్చేస్తుంది, వాళ్ళకి మంచిగా ఎదిగిపోతారు అన్నట్లుగా నీ దగ్గర ఎవరైనా వీడియోస్ చేపిస్తూ ఉండొచ్చు. కానీ అది నిజమైన దేవుని మాటలు కావు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కాబట్టి నువ్వు ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుని, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టాలని, తాకాలని ప్రార్థిస్తుండా. నేను ప్రవక్తనిగా, దేవుడు ఒకసారి ప్రవక్తగా పిలుచుకున్న తర్వాత మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి వరాలు ఫలాలన్నీ ఇచ్చిన తర్వాత దాన్ని దేవుడు తీసుకోడు. కాబట్టి నువ్వేదో మాట్లాడినంత మాత్రాన, అన్ని భాషల్లో మాట్లాడుతుంది అట్లా ఇట్లా నువ్వు గేలి చేసినంత మాత్రాన దేవుడేం నన్ను విడిచిపెట్టడు. ఇంకా నేను అభివృద్ధి పొందుతూనే ఉంటాను కానీ, ఇంకా ఆశీర్వాదంలోకి వెళుతూ ఉంటానే కానీ దేవుడు ఏమాత్రం కూడా నావేవి కూడా వేయడు. అన్ని విషయాల్లో ఇంకా వర్ధిలింపజేస్తాడు. ఇంకా మినిస్ట్రీలో కానీ అన్నిట్లో కానీ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీలరాజు, నువ్వు ఇలాగా సేవకుల మీద మాట్లాడడం మానేసి దేవుని పని చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని పని చేయకుండా దైవ సేవకుల మీద నువ్వు మాట్లాడుచున్నప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందని దేవుడు చెప్పడం బట్టే, నా ప్రార్థనలో నేను కనిపెట్టి చెప్పడం బట్టే చెప్తున్నాను ఈ లైవ్లోకి వచ్చి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నామంలో మీరు చూశారు. యాకోబు గ్రంథం 1:17 ప్రకారం, తర్వాత యాకోబు గ్రంథం 1:12 ప్రకారం, యాకోబు 1:17, యాకోబు 1:12 ప్రకారం చూశారు.
మనకి శోధన సహిస్తున్నాం కాబట్టి మనం ధన్యులము. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనకి జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. తర్వాత శ్రేష్టమైన మనకి ఏ ఈవులు ఇచ్చి ఉన్నా ప్రతి వరాలు కానీ ఫలాలు కానీ పర సంబంధమైనవి జ్యోతిర్మగుడు తండ్రి మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. దేవుడు ఎన్నుకున్న ప్రవక్తను ఉత్తుత్తిగా రాలేదు. దేవుడు తన వరాలతో 9 వరాలతో ఫలాలతో నింపి అగ్ని అభిషేకంతో నింపి స్వస్థత వరం, ప్రవచన వరం, అన్ని వరాలతో నింపి దేవుడు వాడుకుంటున్నాడంటే ఆయన కృప మాత్రమే, వేరొకటి లేదు. ఆయన ఎన్నుకున్న దాన్ని బట్టే నేను సేవలో వాడబడుచున్నా. నా జీవితంలో అన్నీ కూడా దేవుడిచ్చినవే. కాబట్టి మనుషులు ఏది పలికినా కూడా అది దేవుడు లెక్కలోకి తీసుకోడనమాట. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా తెలుసుకోండి, నీలరాజు చెప్తున్నదంతా నిజమని నమ్మకండి. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు మంచి సేవకులు అని మీరు గ్రహించండి. దేవుని ఆత్మ కలిగి లోకంలో నడవండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకము, యథార్థమైన దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు. యేసయ్యా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతులకు దేవా, నిత్యులకు సమాధాన ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. యేసయ్యా, యా నీలరాజు ఎలా ఎటువంటి అందరి సేవకుల గురించి, ఎవరెవరి గురించి తండ్రి వీడియోస్ చేశాడు ప్రభా. సేవకులను అందరినీ దీవిస్తున్నా, ఆ సేవకుల పరిచయను అభివృద్ధి పరుస్తున్నా, ఆ సేవకుల పరిచయని హెచ్చిస్తున్నా ప్రభా. యేసు నామంలో ప్రభా. మరి ఎంత బాధపడ్డారో అయ్యా, ఎంత వాళ్ళు ఏడ్చారో పరిశుద్ధాత్మ దేవా. మరి కన్నీటికి జవాబు ఇవ్వమని అడుగుచున్నా అయ్యా తండ్రి. విజయప్రసాద్ రెడ్డి కానీ, నీలరాజు కానీ పరిశుద్ధాత్మదేవా, ఏ సేవకుల గురించి అయ్యా బ్యాడ్గా మాట్లాడారో, తప్పుగా మాట్లాడారో అయ్యా నువ్వు క్షమించమని అడుగుతున్నా అయ్యా. నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచయ్యా. యేసు నామంలో విడుదల దయచేయి, సమాధానం దయచేయి ప్రభా. యేసు రక్తంతో కప్పయ్యా. పరిశుద్ధాత్మదేవా, నువ్వు కార్యం జరిగించయ్యా అయ్యా. అన్ని దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి ప్రభావాలు, లోకంలో ఉన్న దురాత్మ శక్తులన్నీ బంధిస్తున్నా ప్రభా. ప్రతి సేవకుడిని దీవించి ఆశీర్వదించి నడిపించయ్యా. వారి సేవ పరీక్షల్ని హెచ్చించమని అడుగుచున్నా ప్రభా. యేసయ్యా, నువ్వే కాచి కాపాడు, విడుదలను దయచేయి. చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నా. పరిశుద్ధాత్మదేవా, నువ్వే కార్యాలు జరిగించు, అభివృద్ధి పరచు, అన్ని విషయాల్లో వర్ధీలింపజేయి, మార్గంలో సరళపరచు. రకమ శక దురక్కలబా రికమ సందరుబల సీకే దురబల బాబా లేబ్ర కబా సందరహదుల బలబా లేకేమ షెక్కెమ రిక్క దురకబలబా సెక్కే రకమ షెక్కే రిక్క దురకరబరబలబా రేకే రబా సందరహందరహలదిరి బరబలబా. యేసు నామములో విడుదల ప్రేమ. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా దేవుడు ఇంకా హెచ్చిస్తాడే కానీ మీరు ఏ నాటికి కూడా దిగజారడని అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మదేవా, కార్యాలు జరిగించే, అద్భుతాలు చేయి ప్రభా. స్వస్థతలు, విడుదల, మాత్కార్యాలు, సూచక్రియలు జరిగించమంటున్నా. మమ్మలను వాడుకోమనుచున్నా ప్రభా. అయ్యా, ఎవరెవరు సేవకులు ప్రభా, ఆ తండ్రి పరిశుద్ధాత్మదేవా, యూట్యూబుల్లో తండ్రి నీలరాజ్ తప్పుగా చేసిన వీడియోలను బట్టి చూసి తండ్రి అయ్యా వారు తప్పుగా అనుకుంటే ప్రభా ఈరోజే సంధించమని అడుగుచున్నా ప్రభా. ప్రతి సేవకుడు చేస్తున్న నిజమైన పరిచర్యని, యథార్థమైన పరిచర్య, నీతిగల పరిచర్యని ఆశీర్వదించమని అడుగుచున్నా ప్రభా. అయ్యా, నువ్వే కార్యాలు జరిగించు. చూస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రభా స్వస్థతలు నీవు వారికి అయ్యా, వారికి సమస్యలను తొలగించు, ఆర్థిక పరిస్థితులు అయ్యా, అప్పులు అన్నీ తొలగించి ప్రభా. యేసయ్యా, నువ్వే గొప్ప కార్యాలు జరిగించమని ఆశీర్వదించి దీవించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో, పరిశుద్ధ నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి దేవుని ఆత్మ కలిగి మీరందరూ కూడా మంచిని గ్రహించి
దేవుని మార్గంలో నడవాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. బెంగళూరులో చర్చి కట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. దాన్ని కట్టాలని ప్రార్థన చేయండి. చర్చి నిర్మించబడాలి. దానికి ఆర్థిక సహాయం యేసయ్య చేయాలని, మా పరిచర్య గురించి, బెరాక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ గురించి, మా కుటుంబాన్ని గురించి ప్రార్థించండి. నా భర్త ఇమాన్యుయల్ ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేలాగా కూడా ప్రేయర్ చేయండి. ఇప్పుడు సండే మాత్రమే కోఆపరేట్ చేస్తున్నారు. మిగతా టైంలో మనకి బిజినెస్ ఉంది కాబట్టి దేవుడు బలంగా వాడుకొనులాగా, గొప్ప కార్యాలు చేయలాగా, ఇంకా బెంగళూరు పట్టణంలో బల్లముగా సేవలో వాడబడులాగా ప్రార్థించమని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుడు దీవించునుగా. ఆమేన్.